ప్రసాద్ కుమార్తె గాయత్రికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు. హీరో చిరంజీవి, సురేఖ దంపతులు, హీరోలు వెంకటేష్, అల్లు అర్జున్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగస్విన్, అనిల్ రావిపూడి, ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, నటులు సాయి కుమార్, శివాజీరాజా, రఘుబాబు తదితరులు గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, సాయిధరం తేజ్ ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చాలా అన్ఫార్చునేట్ డే. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి, నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు. అటు చెన్నైలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఎదుగుదల, బిడ్డల పెరుగుదలని, అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని ఓ దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అనేది చాలా మనస్తాపానికి గురయ్యాను.